నా ఇష్టం కోసం వాళ్ళు ఎవ్రీడే బాధపడుతున్నారు నా దాకా తీసుకురాకుండా. ఎందుకు అంటే ఈ సినిమా నా ఆ గట్ ఫీలింగ్ ఏదైతే ఉందో బ్రేక్ పడ్డది. ఓటీటీలు కరెక్ట్ ఓటీటీలు అంతా బజ్ అంతా తగ్గిపోయేటప్పటికి సినిమా అవుట్పుట్ చేతికి వచ్చింది. అప్పుడు ఓటీటీస్ దగ్గరికి వెళ్తే సినిమా ఎవరు తీసుకోవట్లేదు. ఈవెన్ జీవనన్న కూడా ట్రై చేసారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఓటీటీస్ చూడట్లేదండి, కొత్త కంటెంట్ చూడట్లేదండి. అలా ఒక 6 months నేను ఏం చేశానంటే నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా తిరిగా, అటు ఇటు అన్ని చోట్ల తిరిగా. డబ్బులు అయిపోతున్నాయి తప్ప ఏం లేదు. ఒక రోజు బయటికి వెళ్తే నేను ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళేసరికి రోజుకి 2000 ఎగిరిపోతాయి నాకు. అదే 2000తో రైస్ బ్యాగ్ వస్తుంది కదా అనే స్టేజ్కి వెళ్ళిపోయినా నేను. అవసరమా వెళ్ళడం? ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు ఎప్పుడు ఫండ్ రేజ్ చేసిన పరిస్థితులు ఎక్కడ లేవు. వీళ్ళ అకౌంట్ నంబర్లు గూగుల్ పే నంబర్లు పెట్టుకున్న పరిస్థితి లేదు. దాదాపు శ్రీలంక నుంచి మిమ్మల్ని చూస్తున్నా. శ్రీలంక సినిమా తర్వాత మీరు బీటెక్ కాలేజ్లో మీ ఫ్రెండ్స్ అక్కడ నుంచి చూస్తున్నాను. ఎక్కడ ఒక్క రూపాయి బయట అడగకుండా మీ జీవితంని మీరు బ్రతకడమే కష్టమైన పరిస్థితి. ఎందుకంటే ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఏం యు ఆర్ నాట్ ఫ్రమ్ ద గోల్డెన్ స్పూన్. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంతమందిని బేర్ చేస్తూ మళ్ళీ సినిమాని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు ఈ టైంలో నాకేమైందంటే ఈ సినిమా బయటికి వస్తేదో రాదో అన్న డౌట్ వచ్చేసి ఇంకా పోదు. ఇంకా నాకు నా కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో కాన్ఫిడెన్స్ కొంచెం చచ్చిపోకుండా వచ్చింది. ఇంక ఇది రాదు బయటికి అన్న ఫీలింగ్ వచ్చేసింది. బట్ డబ్బు కావాలి. నేను చెయ్యని పని లేదు ఈ 3 సంవత్సరాలు. రియల్ ఎస్టేట్లోకి దిగిన, నేను చేయలేని పని మోసాలు చేయాలి, అబద్ధాలు చెప్పాలా, 2-3 చేసి అమ్మో నా వల్ల కాదు, నేను జనాలను మోసం చేయలేను, నా వల్ల కాదు అనుకుని వదిలేసుకున్నా. టాటా ఏ అని చెప్పి ఉంటుంది, దాంట్లో డీలర్షిప్ తీసుకున్నా, ఎగ్జామ్ రాసిన, దాన్ని పట్టుకుని కొన్ని రోజులు తిరిగిన, ఇన్సూరెన్స్ తీసుకోండి బతిమలాడుకుంటూ అది చేసిన. ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్లు చేసుకున్నా. డబ్బులు ఇక్కడ 5000 వస్తాయి అంటే 5000 కోసం పరిగెట్టేటోండి.